కాంగ్రెస్ పార్టీలా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బ్రాండే వేరు, ట్రెండే వేరు. తను ఏది మాట్లాడినా కుల్లా చెప్పేస్తాడు. ఎట్లా మాట్లాడితే ఏమైతుంది, ఏ ఎత్తుగడతో మాట్లాడితే మంచిగా ఉంటుంది అనే ప్లానింగ్ ఏం లేకుండానే ఫటాఫట్ మాట్లాడతాడు. ఇగో ఇప్పుడు తెలంగాణలో రాబోయే సర్కార్లు ఎట్లుంటాయి, ఎవరు సీఎంలు అవుతారు అనేది కూడా చెప్తున్నాడు. ఇనుండ్రి 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. వేరేటోళ్ళకి ఇంకెక్కడ ఛాన్స్ ఉన్నదో మీరే చెప్పుండ్రి అని విలేకరులనే అడుగుతున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ గా, ఎంత బలంగా, ఎంత సులభంగా, ఎంత కరాఖండిగా చెప్తున్నాడు చూడుండ్రి. ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంగా గడిచిపాయి. మిగిలిన 3 ఏళ్ళు రేవంత్ రెడ్డే ఉంటాడు. ఆ తర్వాత కూడా 5 ఏళ్ళు సీఎంగా తానే ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 9 ఏళ్ళు నేనే సీఎం అయ్యేందుకు ఆరాట పడుతున్నా, ఇంకెక్కడున్నది వాళ్ళకి ఛాన్స్ అంటుండు. అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం కయ్యాలు మొదలైతాయి అని చెప్పకనే చెప్తున్నాడు జగ్గారెడ్డి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే జగ్గారెడ్డి సీఎం గానికి ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎమ్మెల్సీ కాదు. 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలలో గెలుస్తాడా ఓడిపోతాడా అనేది కూడా గ్యారంటీ లేదు. కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ తోని సీఎం కుర్చీకి సూటి పెట్టిండు. ఒకవేళ గెలిచిందే అనుకో, కాంగ్రెస్ పార్టీలో కడమ లీడర్ లూకుంటారా, మేమే సీఎం అని పోటీకి దిగరా? ఇవన్నీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని పోటీ పడుతున్నాయి. వాళ్ళు కూడా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు కదా. ప్రయత్నాలు చేసినంత మాత్రాన సీఎం అవుతారా? జనానికి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం ఓట్ల రూపంలో ఒప్పుకోవాలి. అప్పుడు కదా అధికారం ఎవ్వలది, ఎవరు సీఎం అవుతారు అనేది తేలేది. అంతేగాని గాంధీ భవన్లో కూర్చొని చెప్తే కాదు కదా అని అంటుర్రట తెలంగాణ రాజకీయాలు తెలిసిన వాళ్ళు. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళ ప్రయత్నాలు ఫలితం ఇస్తాయా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళ ప్రయత్నాలు ఫలితం ఇస్తాయా అనేది ముందే తెలుస్తుందిగా. ఆ నడుమ ఆర్టీసీ ఎండి సజ్జనారు మహాలక్ష్మి ఉచిత బస్సు ఎక్కాలంటే ఒక్క ఆధార్ కార్డే కాదు, ఎసోంటి గుర్తింపు కార్డు ఉంటే చాలు, దాన్ని చూపిస్తే సరిపోతుంది, కండక్టర్ టికెట్ ఇస్తాడని చెప్పిండు కదా. కానీ ఇగో ఇక్కడో కండక్టరు ఆ ముచ్చట్లేం కట్టించుకోకుండా కనీసం కనికరం లేకుండా ఎసోంటి పని చేసిండో చూడండి. మేము సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్డు మీద హైవే మీద దించిపోయారు. నీ ఆధార్ అప్డేట్ మునిగిపోను, అది కాకుంటే ఇంకోటి, అట్లా కాకుంటే మరొకటి చూడునని చెప్పి టికెట్ కొట్టే తెలివి లేదా కండక్టర్కు? ఆధార్ అప్డేట్ కాకుంటే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఉన్నది కావచ్చు, కానీ జిల్లా పేరు, మండల పేరు ఉండదా? దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రమా లేకుంటే వేరే రాష్ట్రమా అనేది తెలియదా? ఇంత జ్ఞానం లేకుంటున్నాడా కండక్టరు? లేకుంటే ఆ అక్షరాలు కండక్టర్ కళ్ళకు కనిపిస్తలేవా? ఇంత ఘోరంగా సంకల పసిపిల్లగాడు ఉన్నాడు. ఆమెను నడి రోడ్డు మీద ఇడిసబెట్టి పోతే ఇప్పుడు ఆమె ఎట్లా పోవాలి? ఓ కారు ఆగది, ఓ బస్సు ఆగది, కనీసం ఆటో కూడా ఆగకుండా పోతుంది. అసొంటి జాగల ఆపి దింపటానికి వాళ్ళకి మనసు ఎట్లా వచ్చింది కావచ్చు. సూర్యాపేట నుంచి నల్గొండకు పోయే దారిలో నడి రోడ్డు మీద కనీసం కనికరం లేకుండా దింపితే ఎట్లా అన్నట్టు? సొంత రాష్ట్రంలో సర్కారు పెట్టిన ఉచిత బస్సుల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా ఎక్కుడు పెద్ద నేరమా? అదేమన్నా కోట్ల స్కామా? కనీసం మర్యాద లేకుండా చేస్తే ఎట్లా అన్నట్టు? 0 టికెట్ కాకుంటే పైసలు తీసుకొని టికెట్ కొట్టాలి, లేకుంటే వేరే ఏదన్నా కార్డు ఉంటే చూపిమని మహాలక్ష్మి టికెట్ కొట్టాలి. అంతేగాని ఇట్లా చేస్తే వాళ్ళని మనుషులు అంటారా అని అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అయితే ఈ మహాలక్ష్మి టికెట్ చేయబట్టి కండక్టర్లకు షికాకులేసి ఏం చేయాలనో తెలియక ఇట్లా చేస్తున్నారని అంటారు ఇంకొందరు. ఎవరు ఏమన్నా సంటి బిడ్డ ఉన్న ఆడిబిడ్డను ఇట్లా రోడ్డు మీద ఇడిసబెట్టుడు మంచిది కాదు. అంతేనా కాదా?